హలో! ఈరోజు కదా 'మ్యాడ్లీ ఇన్ లవ్' పార్ట్ 349. మీరేం చేసినా సరే, నేను అనుకున్నది చేసి తీరుతాను అనగానే, చేయించుకో నేనది వేసుకోను కదా! అని వెళ్ళిపోవడంతో నవ్వుకుంటూ ఆంటీ ఈరోజు గోల్డ్ షాప్‌కి వెళ్దామా? అని అడిగింది. ఎందుకే? ఏం చేయించుకోవాలనుకుంటున్నావు? అని అడిగేసరికి పుస్తెలు అని చెప్పడంతో నీకేమైనా పిచ్చి పట్టిందా? పెళ్ళయ్యి 6 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు వేసుకున్నవి అందంగా ఉన్నాయి. మళ్ళీ కొత్తవి చేయించుకుంటాను అంటావేంటి? దాని బదులు నల్ల పూసలు కొనుక్కో అంది. అబ్బా! పుస్తెలు నాకు కాదు మీ సార్‌కి అనగానే రేఖ ఒక్క నిమిషం తనేం విన్నదో అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడే నిద్రపోయి లేచావా ఏంటి? అని అడిగింది అయోమయంగా. నేనేమీ నిద్రపోయి లేవలేదు. స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను అనగానే నీకేమైనా పిచ్చి పట్టిందా? మగవాళ్ళు ఎక్కడైనా పుస్తెలు వేసుకుంటారా? అని అడిగింది. నేను కొత్తగా ట్రెండ్ సెట్ చేద్దామని అనుకుంటున్నాను ఆంటీ. అప్పుడే కదా మీ సార్ గారికి పెళ్ళయిందని, నా మొగుడిని ఎవరు చూడకుండా ఉంటారు అంది. నీ బొంద ఏడ్చినట్టుగానే ఉంది. ఎవరో వాళ్ళ వెంట పడుతున్నారని ఇలా పుస్తలు వేస్తే బయటికి వెళ్ళాక నవ్వుల పాలవుతారు అనగానే పర్వాలేదు ఫస్ట్ నవ్వినా వాళ్ళు తర్వాత అదే కొత్త ట్రెండ్‌గా ఫాలో అవుతారు అంది. దాని బదులు నువ్వు ఆయన వైఫ్ అండ్ హస్బెండ్ అని చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే సరిపోతుంది కదా అంది. ఆ సోషల్ మీడియాకి ఒక దండం ఆంటీ. దానివల్లే చాలా సార్లు మేమిద్దరం విడిపోవాల్సొచ్చింది కాబట్టి, అలా కాకుండా ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంది. నువ్వు ట్రై చేయాలనుకుంటే సరిపోతుందా? సార్ వేసుకోవాలి గదా! అనగానే నేనేం చెప్పినా మీ సార్ వింటారు. పైకి కనిపించే సీరియస్ అంతా ఉత్తిదే అని చెప్పింది దక్ష. ఏంటో నీ ధైర్యం నాకు అర్థం కావడం లేదు అని రేఖ చెబుతున్నా వినిపించుకోకుండా గోల్డ్ షాప్‌కి వెళ్ళింది దక్ష. ఆ రోజు సాయంత్రం విరాజ్ ఇంటికి రాగానే సర్ప్రైజ్ అంటూ వీక్ష ఎదురొచ్చి అతని మెడలో ఏదో చైన్ వేయడంతో ఏంటది అని అడుగుతూ తల తిప్పి చూసి అతను ఒక్కసారిగా షాక్ అవుతూ చిచి ఇదేంటి నా మెడలో వేశావు అని తీయబోయాడు. అది నువ్వు తీసేశావంటే నీ భార్య చనిపోయినట్టే అని వీక్ష చెప్పడంతో బేబీ వాట్ ఈస్ దిస్ అని అన్నాడు విరాజ్. ఇది దక్ష ఐడియా. అది కూడా బావని కాపాడుకోలేక చస్తూ ఈ ఐడియా వేసిందంట. ఈ ఐడియా నాకు కూడా చెప్పింది. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను అంది. మీకు పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ఏంటిది? ఎవరైనా మమ్మల్ని చూస్తే నవ్వుతారు. మేమేమైనా ఆడవాళ్ళమా పుస్తలు వేసుకొని బయటికెళ్ళడానికి అని విరాజ్ అడిగాడు. తప్పే ఉంది. చెవులు కుట్టించుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళ డ్రెస్సింగ్‌కి సిమిలర్ గానే ఉండే కొన్ని డ్రెస్సులు కూడా మగవాళ్ళు వేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇది వేసుకుంటే ఏంటి అని అడిగేసరికి విరాట్ దాన్ని తిడుతూ ఉంటే ఏమో అనుకున్నాను గాని, తిట్టడం కాదు కొట్టినా తప్పు లేదు అన్నాడు. ఊరుకో అదింత మంచి ఐడియా వేస్తే. ఇప్పుడు చైన్ చూసి నువ్వు ఆల్రెడీ కమిటెడ్ అని చూసే వాళ్ళందరికీ అర్థమైపోతుంది. నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనగానే, నువ్వొక లాజిక్ మర్చిపోతున్నావని విరాజ్ అనగానే ఏంటది అని అడిగింది. ఇప్పుడు ఇది నా మెడలో వేసింది ఆ లవ్ లెటర్ రాసిన అమ్మాయి గురించి కదా! అనగానే అవును అని చెప్పడంతో, మరి ఆ అమ్మాయి ఫస్ట్ లెటర్‌లోనే నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదని రాసింది కదా! సో, ఆ రకంగా నాకు పెళ్లయిందని ఆ అమ్మాయికి ఆల్రెడీ తెలుసు. అప్పుడు ఈ చైన్ నేను వేసుకున్నా, వేసుకోకపోయినా తేడా ఏమీ లేదు కదా! పెళ్ళాం ఉంది, కూతురుందని తెలిసి లవ్ లెటర్ రాసిన అమ్మాయి ఈ చైన్ చూసి ఆగిపోతుందా? అని అన్నాడు. నిజమే కదా! అని వీక్ష కళ్ళు పెద్దవి చేసి చెబుతూ ఉంటే అదే కదా! అంటూ ఆ చైన్ తీసి ఆమె చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోవడంతో దక్షకి అదే విషయం ఫోన్ చేసి చెప్పేసరికి ఏం పర్లేదు.
ఒక అమ్మాయి తెలిసి చేసినా మిగిలిన వాళ్ళు తెలిసాక చేయకపోవచ్చు కదా! దీని సంగతి మనం తర్వాత చూసుకుందాం. మీ బావ ఇంటికొచ్చాక నేను కూడా వేస్తాను అంటూ కర్ణ బాబు కోసం వెయిట్ చేస్తూ ఉంది. శాడిస్ట్ బాబు కారు సౌండ్ వినిపించగానే వెంటనే ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతూ గుమ్మం దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళగానే ఆమెను చూసి బ్రైట్‌గా నవ్వుతూ నడుం చుట్టూ చేయి వేశాడు. గుడ్ ఈవెనింగ్ బేబీ అంటూ ఇద్దరి ఫోర్ హెడ్స్ జత చేసి ఆమె కళ్ళలోకి చూస్తూ మాట్లాడడంతో గుడ్ ఈవెనింగ్ కన్నా అని అంటూ నెమ్మదిగా తన గుప్పిట్లో ఉన్న పుస్తెల చైన్ పైకి తీసి అతని మెడలో వేయబోయింది. అది ముందే ఎక్స్‌పెక్ట్ చేసిన అతను దూరంగా జరిగి ఆమె చేతిని గాల్లోనే ఆపేసి "ఏం చేస్తున్నావే?" అని అడిగాడు. "ఆ! ఆ! ప్లీజ్ ప్లీజ్ వేసుకోవచ్చు కదా!" అని మారం చేస్తూ ఏడుస్తున్నట్టుగా చేసేసరికి "చంపుతాను. ముందు ఆ చైన్ తీసుకొని నువ్వు దూరంగా వెళ్ళు" అని అనగానే "నేను వెళ్ళను. ఇది మీరు వేసుకోవాలి. మీరు నా ప్రాపర్టీ అని వాళ్ళకి తెలియాల్సిందే" అంది. "వాళ్ళు ఎవరికో ఎందుకు తెలియాలి? నేను నీ ప్రాపర్టీనే కదా!" అని అతను కన్ను కొట్టి చెప్పడంతో "ఈ రోమియో మాటలకి నేను పడిపోను. మీరీ చైన్ వేసుకొని తీరాల్సిందే" అని అంది. "వేసుకోను. ఏం చేస్తావే?" అని అతను కళ్ళు ఎగరేసి అడిగేసరికి "ఏం చేస్తానో చూస్తూ ఉండండి" అని అంటూ అలిగి కూర్చుంది దక్ష పాప. శాడిస్ట్ బాబు డిన్నర్ కోసం కిందకొచ్చేసరికి దక్ష ఎక్కడ కనిపించకపోవడంతో రేఖ ఈ తింగరదెక్కడ పోయింది అనగానే అలిగి కూర్చుంది సార్ అని చెప్పడంతో ఏంటి అలిగి కూర్చుందా దేనికి అని అడిగాడు. అదే ఆ గొలుసు మీరు వేసుకోను అన్నారు కదా అనగానే దానికి ఏమైనా బ్రెయిన్ పోయిందా అని కోపంగా అడిగేసరికి తెలియదు సార్ నేనెంత బ్రతిమాలినా లోపలికి రావడం లేదు రాక్షసి అని కోపంగా చెప్పింది. గార్డెన్లోకి వెళ్లేసరికి బెంచ్ మీద పద్మాసనం వేసుకుని గడ్డం కింద 2 చేతులు పెట్టుకొని సీరియస్‌గా కూర్చొని కనిపించడంతో "నడవ్వే, వచ్చి డిన్నర్ చెయ్యి" అనగానే "నాకేమీ వద్దు. మీరు తిని హాయిగా షూటింగ్‌కి వెళ్లి ఆ హీరోయిన్‌తో డాన్సులు వేయండి డాన్సులు" అనగానే నవ్వుకుంటూ "నువ్వు వేయమంటేనే కదా నేను వేస్తున్నాను" అన్నాడు. ఇప్పుడు కూడా నేనే చెప్తున్నాను కదా! వెళ్లి బాగా డాన్సులు వేసుకోండి అని కోపంగా చెప్పడంతో, చేసిన అల్లరి చాలు గాని ముందు పద నాతో పాటు అనగానే, నేను రాను అని కోపంగా చెప్పింది. రాకపోతే ఎత్తుకుని వెళ్తాను అనగానే, మీరెలా తీసుకుని వెళ్ళినా ఒక్క మెతుకు కూడా నేను తినను అని చెప్పేసరికి, అనవసరంగా నా పేషెన్స్ టెస్ట్ చేయకుండా నడువు అని అన్నాడు. నాకొద్దు నేను రాను అంటున్నాను కదా! అని కోపంగా అంటూ ఉంటే, నీకు భయం పోయిందే. ఫస్ట్ నిన్ను నీ తమ్ముడిని ఎత్తుకొచ్చినప్పుడు నీ ఫేస్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ ఉండేది. భయంగా ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని. ఆ భయం నీకు పోతోంది. మళ్ళీ భయం తెప్పించమంటావా? అనగానే మీరెన్ని ప్రయత్నాలు చేసినా అంత భయం నాకు మళ్ళీ రాదు. ఎందుకంటే అప్పుడు నేను మిమ్మల్ని దూరం నుంచి మాత్రమే చూస్తున్న సెలబ్రిటీ మీరు. మీ పక్కకి రావడం ఫస్ట్ టైమ్. మీతో మాట్లాడడం ఫస్ట్ టైమ్ కాబట్టి భయపడేదాన్ని. ఇప్పుడు మీరు నా మొగుడు. పైగా మీకు నాకు మధ్య అన్ని బౌండరీస్ చెరిగిపోయి చాలా రోజులైందని చిలిపిగా చెప్పడంతో మాటలతో బూరెలు వండడం అంటే ఏంటో అనుకున్నాను అన్నాడు శాడిస్ట్ బాబు వెటకారంగా. ఆమె మూతి తిప్పుతూ ఉంటే నువ్విప్పుడు వచ్చి భోజనం చేయకపోతే తీసుకొచ్చి బలవంతంగా కుక్కుతాను అనగానే నేను పారిపోతాను. మీరు నేనిచ్చిన గొలుసు వేసుకుంటారా? లేదంటే నేనిలాగే ఆమరణ నిరాహార దీక్ష చేయాలా? అంది. చేవే ఏమోలే ప్రేమించిన పెళ్ళానివని బ్రతిమాలుతుంటే బాగా నెత్తికెక్కుతున్నావు. కూర్చో అలాగే అని కోపంగా వెళ్ళిపోవడంతో ఏంటి నేను తినకుండా ఉంటే మెల్ట్ అయిపోయి గొలుసు వేసుకుంటాడనుకుంటే ఇలా వెళ్ళిపోయాడు అని అనుకుంది ఏడుపు మొహం పెట్టుకుని. ఒక గంట, 2 గంటలు కూర్చున్నా కూడా అతను రాకపోయేసరికి లోపలికి పరిగెత్తుకుని రావడంతో, "ఏంటే కడుపు కాలుతోందా? నీకు ఆకలేస్తే భోజనం పెట్టమని చెప్పి సార్ వెళ్లి పడుకున్నారు. తింటావా?" అని రేఖ అడిగేసరికి, "ఆయనెక్కడా?" అని అడిగింది. "పడుకున్నాడు" అని చెప్పడంతో, "నాకేం అక్కర్లేదు" అని మూతి ముడుచుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోవడంతో, "అనవసరంగా మొండి పట్టు పట్టకు. నువ్వు ఆకలికి ఉండలేవని నాకు తెలుసు. మళ్ళీ అర్ధరాత్రి లేచి దయ్యంలాగా ఒక్కదానివే వడ్డించుకోవాల్సొస్తుంది. ఇప్పుడు పెడతాను తిను" అని అడిగింది రేఖ. నాకు వద్దంటే వద్దు అని అదే సోఫాలో పడుకుని నిద్రపోవడంతో మొండి రాక్షసి అని తిట్టుకుంటూ ఆ సోఫా పక్కనే పక్క పరుచుకొని పడుకుంది రేఖ.
దక్షకి తోడుగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.